ఫిల్మీ ఫోకస్ FTFS రివ్యూ ఆఫ్ రాబిన్ హుడ్. భీష్మ తర్వాత వెంకీ కుడుమల అండ్ నితిన్ కాంబినేషన్ వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనేది ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్ లోనే తెలిసింది. ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని లేని వాళ్ళకి పంచిపెట్టి ఒక న్యూ జనరేషన్ రాబిన్ హుడ్ గా ఈ సినిమాలో నితిన్ కనిపించారు. నితిన్ ప్లే చేసిన క్యారెక్టర్ పేరు రామ్. నితిన్ కి చాలా రెగ్యులర్ రోల్ ఇది. అంటే ఇది వరకు కూడా ఈ తరహా పాత్రలు చాలా పోషించున్నాడు ఆయన. అందువల్ల అతనికి పెద్ద ఛాలెంజింగ్ గా ఏం లేదు ఈ క్యారెక్టర్. శ్రీలీల ఈ సినిమాలో తనకి డాన్స్ తో పాటు యాక్టింగ్ కూడా వచ్చని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది. అయితే ఆమె ప్లే చేసిన ఆ డమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అంతగా అలరించలేకపోయింది అనమాట. సినిమాలో విలన్ గా దేవదత్ నాగ్ నటించారు. అతనిది చాలా రెగ్యులర్ కమర్షియల్ విలన్ క్యారెక్టర్ అనమాట. అతను ఎందుకు సడన్ గా జనాలు చంపేస్తారు, ఎందుకు సడన్ గా రియాక్ట్ అవుతారు అనేది ఒక క్లారిటీ ఏం లేదనమాట. సునీల్ కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ మధ్య కామెడీ సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయి, అంటే ఫ్యాన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. డేవిడ్ వార్నర్ ని ఒక స్పెషల్ క్యారెక్టర్లో చూపించడం జరిగింది. అతను సినిమాలో పార్ట్ అవడం వల్ల సినిమా పబ్లిసిటీ వరకు యూజ్ అయింది, కానీ అతని వల్ల పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో జీవి ప్రకాష్ ఈ సినిమాలో ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ వరకు చార్ట్ బాస్టర్స్ గారు ప్రూవ్ అయ్యాయి. అయితే ఆ సాంగ్స్ కంటే కూడా ఈ సినిమాలో కొన్ని BGMs, ముఖ్యంగా గాంజా మ్యాన్ అనే రీమిక్స్ సాంగ్ ఒకటి కొంచెం బాగుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్లో బెటర్ అవుట్పుట్ ఇచ్చే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో సాయి శ్రీరామ్ ఒకరు, నా పర్సనల్ ఫేవరెట్ కూడా ఆయన. ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ ఫ్రేమ్స్ అనేవి ట్రై చేశారు అండ్ చాలా రిచ్ గా కనబడింది. సో వెంకీ కుడుమల ఈజ్ వన్ టెక్నీషియన్ హూ బిలీవ్స్ ఇన్ హిస్ స్ట్రెంగ్స్ సో స్ట్రాంగ్లీ అనమాట. సో ఎక్కడో వెంకీ కుడుమల తన స్ట్రాంగ్ బేస్ నుంచి కొంచెం పక్కకి వచ్చాడేమో అనిపించింది అనమాట.